హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనం ప్రతిరోజు పూజా విధానం ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత మనం డైలీ రొటీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే వివరంగా చూపిస్తానండి. ఉదయాన్నే లేచి మనం ఏ ఏ పనులతో మొదలు పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేశారంటే ఎప్పటికప్పుడు మీకు కొత్తగా ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా మనం తెలుగింటి ఆడవాళ్ళు ఏంటంటే ఉదయాన్నే లేచి ఇల్లు అన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత పూజతో అయితే డే స్టార్ట్ చేస్తారు కదండి. అలా కాకుండా చింపిరి జుట్టు వేసుకొని ముడులు పెట్టుకొని ఇల్లమ్మడి తిరుగుతూ అలా చాలామంది ఏంటంటే వాళ్ళ డేని అలా స్టార్ట్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళ లోగిళ్ళలో అయితే జ్యేష్ఠలక్ష్మి తాండవిస్తుందన్నమాట. జ్యేష్ఠలక్ష్మి అంటే అలక్ష్మి అన్నమాట. ఆమె ఉండే చోట అంతా శుద్ధి ఉండదనమాట. జ్యేష్ఠలక్ష్మి ఉండే చోట అంతా అపరిశుభ్రంగా ఏంటంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇళ్ళమ్మడి తిరుగుతూ ఉంటే ఇంకా పనులన్నీ ఇంట్లో ఎక్కడవక్కడే ఉంటాయి కదండి. అలాంటి వీళ్ళ దగ్గర అనమాట జ్యేష్ఠలక్ష్మి తాండవిస్తుందనమాట. అందుకనేసి ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి మన కాలకృత్యాలు అవన్నీ నిత్యం చేసుకునే పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఆ భగవంతుడికి దీపం వెలిగించి ప్రశాంతంగా ఒక పుష్పమో పండో సమర్పించుకొని మన దగ్గర ఉన్నంతలో ఆచమనం చెప్పుకొని పూజ అది సింపుల్గా ఏమీ రావనుకోండి, శుక్లాంబరధరమైన వచ్చి ఉంటుంది కదండి. శుక్లాంబరధరమైన చదువుకుంటే సరిపోతుంది. ప్రతి సోమవారం కూడా నేను శివాష్టకం, ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం అనే శివయ్య అష్టకాలన్నీ చదువుకుంటానన్నమాట. నాకు టైం ఎక్కువ లేదు, వేరే పనులు ఏదైనా మా అత్తయ్య గారు వచ్చారు కదా, ఆవిడ తొందరగా తింటారనమాట. ఇడ్లీ టిఫిన్ తనకి చేయాలి. మనకి 7:30 కల్లా తనకి బ్రేక్ఫాస్ట్ అది రెడీ చేస్తాను. 8కి ఆవిడ తింటారనమాట. అందుకనేసి నేను ఎందుకంటే మనం భగవంతుడి సేవతో పాటు మనం పరిసరాల్లో ఉన్న పెద్దవాళ్ళ సేవ చేసుకున్నా కూడా మనకు అది భగవంతుడి సేవ కిందకే వస్తుందన్నమాట. అందుకనేసి నేను ప్రభుం ప్రాణనాదం అవి చదువుకొని భవాయి చంద్రచూడాయ అనేసి హారతి పాట అవి పాడుకొని ఏవైనా కొంచెం ఒక 5 నిమిషాలు ఈశ్వరుడికి సంబంధించిన భజన అలా చేసుకుంటానండి. ఆ తర్వాత అయితే నా రెగ్యులర్ రొటీన్ అయితే స్టార్ట్ చేసుకుంటానన్నమాట. ఈరోజు మీకు నేను హారతి పాట ఒకటి చెప్తానండి. మనకి మార్గశిర మాసం వస్తుంది కదా, లక్ష్మీ వారాలు చేస్తారనమాట చాలామంది. గురువారం రోజు ఇలా ఏదో ఒక గురువారం ఈ పాట పాడుకోండి, చాలా బాగుంటుందన్నమాట. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాట. అదైతే నేను పాడి వినిపిస్తానండి. నేను శ్లోకాలు అవి చదువుకుంటున్నాను కదా, ఈలోపు మీరు పాట అయితే వినేసేయండి. ఈ పాటని నోట్ చేసుకొని కింద మనకి నేను తెలుగులో అయితే సబ్టైటిల్స్ వేస్తుంటాను, అది మీరు రాసుకొనైనా రాసుకోవచ్చు. జయలక్ష్మి వరలక్ష్మి సంగామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగామ వీరలక్ష్మి, ప్రియురాల వైదరికి వెలసితివమ్మ, ప్రియురాల వైదరికి వెలసితివమ్మ, జయలక్ష్మి వరలక్ష్మి సంగామ వీరలక్ష్మి, పాలజల నిధిలోన పసనైన మీగడ, పాలజల నిధిలోన పసనైన మీగడ, మేలిమి తామరలోని మించు సువాసన, పాలజల నిధిలోన పసనైన మీగడ, నీలవర్ణములోన నిండిన మా తల్లి, నీలవర్ణములోన నిండిన మా తల్లి, ఏలేము లోకమును మమ్మేలవమ్మ, ఏలేము లోకమును మమ్మేలవమ్మ, జయలక్ష్మి వరలక్ష్మి సంగామ వీరలక్ష్మి,
16 వన్నెలతో బంగారు ప్రతిమ, 16 వన్నెలతో బంగారు ప్రతిమ, చెదరని వేదముల చరితము నీదే, చెదరని వేదముల చరితము నీదే, జయలక్ష్మి వరలక్ష్మి సంగామ వీరలక్ష్మి, జయలక్ష్మి వరలక్ష్మి సంగామ వీరలక్ష్మి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియే నమః. ఏదో ఒక మార్గశిర గురువారం రోజు ఈ పాట అయితే సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ పాడుకోండి. ఎంతో మంచిగా ఉంటుందండి. మీకు ఈ పాట ఆ పూజా మందిరంలో వినపడుతుంటేనే ఆ అమ్మవారికి ఎంతో సంతోషం వేస్తుందంట. ఆ పాటలోనే పాలజల నిధిలోన పసనైన మీగడ బంగారు వర్ణములో నిండిన మా తల్లి ఎంత చక్కగా ఉంటుందో కదండి. ఈ పాట అయితే మాకు మా ఊర్లో మామూలుగా చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి కదా, అక్కడ పెద్దవాళ్ళు పాడుతుంటారనమాట. మైక్లో డైలీ చెప్తూ ఉంటారు కదా, అవి కొన్ని వర్డ్స్ నేను గుర్తుపెట్టుకొని అవి మధ్య మధ్యలో మర్చిపోతామండి. పాడేటప్పుడు గుర్తుండవు. అలాంటప్పుడు రాసుకొని మనం పెట్టుకున్నామంటే బుక్లో ఎప్పుడైనా సరే మనం తప్పులు లేకుండా పాడొచ్చు అనమాట. అమ్మవారి దగ్గర అది పాడేటప్పుడు తప్పులు లేకుండా చూసుకొని పాడారంటే మనకి ఎలాంటి దోషాలు అలా ఉండవన్నమాట. అట్లీస్ట్ చదువుతూ అన్నా ఈ హారతి పాట ఇవ్వటానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.